జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ ముందు బోర్లా పడింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో భారీ అంచనాలు మొదలయ్యాయి. కానీ మూవీ అంచనాలను తలకిందులు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా కథ, దర్శకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలోని కోర్ ఎమోషన్ సరిగా ప్రెజెంట్ చేయలేదని, సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ చెందుతున్నారు. క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించిన తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్పుట్ పై ప్రభావం చూపింది. జ్యోతికృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోయాడని విమర్శలు వస్తున్నాయి. 'హరిహర వీరమల్లు' చిత్రానికి కేవలం నెగటివ్ టాక్ మాత్రమే కాదు, రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే తగిలింది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాపై అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండింగ్ చేయడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. సినిమా విడుదలైన రెండో రోజుకి ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లబోదిబోం అంటున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమా ఫస్ట్ డే మంచి కలెక్షన్లనే కొల్లగొట్టింది. ఫస్ట్ డే 36 కోట్ల షేర్ ను 'హరిహర వీరమల్లు' సాధించడం గమనార్హం. అయితే ప్రీమియర్ షోతో బయటకు వచ్చిన నెగిటివ్ టాక్ ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. 'హరిహర వీరమల్లు' సినిమా స్టోరీ పైనే కాదు, విఎఫ్ఎక్స్ పై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం ఈ సినిమాకు శాపంగా మారిందని అంచనా వేస్తున్నారు. ఒక పీడియాట్రిక్ డ్రామా జానర్ లో తెరకెక్కిన సినిమాకు ఈ స్థాయిలో నెగిటివిటీ రావడం గమనార్హం. 'వీరమల్లు' సినిమా ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదని అనిపించినా సెకండ్ హాఫ్ లో కథనం కొంచెం సాగదీతగా అనిపించడం, విఎఫ్ఎక్స్ బలహీనంగా ఉండటం, పవన్ లుక్స్ కొన్ని చోట్ల సింక్ కాకపోవడంతో ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో విఎఫ్ఎక్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే ఒక సన్నివేశాన్ని డైరెక్టర్ జ్యోతికృష్ణ 4 సందర్భాల్లో చూపించడం విమర్శలకు తావిచ్చింది. వెంటనే స్పందించిన మూవీ టీం సెకండ్ హాఫ్ లో హార్స్ రైడింగ్ సీన్ ను, తోడేల్ సీన్ ను, కోహినూర్ వజ్రం జర్నీ సీన్స్ వంటి విఎఫ్ఎక్స్ లో లోపాలున్న సన్నివేశాలను తొలగించింది. ముందు 2 గంటల 42 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలకు కుదించింది. సీన్ల మధ్య లింక్ కట్ కాకుండా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కట్ చేసిన కొత్త వెర్షన్ ను నిన్న రాత్రి నుంచే థియేటర్లలో రన్ చేస్తున్నారు.